మాల్లో ఉన్న ఐక్యా మాల్కి మేము వెళ్తున్నాము. కొంచెం షాపింగ్ ఉంది అక్కడ, అది షాపింగ్ అదంతా చేసేసుకొని వస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీరందరూ మిస్ కాకుండా చూడొచ్చు. ఐకే షాపింగ్ మాల్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తానండి. మేము ఆల్రెడీ బయలుదేరిపోయాము. బయలుదేరి కూడా చాలాసేపు అయింది. దగ్గరలో ఉన్నాము, ఐకే షాపింగ్ మాల్కి దగ్గరలో ఉన్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను. వచ్చేసిందా? ఐకియా వచ్చేసిందండి. ఫస్ట్ టైం వెళ్తున్నాము. అంటే బహ్రెయిన్కి వచ్చిన తర్వాత ఐకియా మాల్ ఉందని యాక్చువల్గా నాకు తెలియదు, ఈ మధ్యలోనే తెలిసింది. సో కొంచెం షాపింగ్ ఉంది, కొన్ని ఐటమ్స్ కొనుక్కోవాలి, అందుకని ఐకే షాప్కి వెళ్తున్నాము. వచ్చేసిందండి. ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇది మాల్ అవుట్లుక్ అండి, చూడండి చాలా పెద్ద ఏరియాలో ఉంది. అటు సైడ్ గ్రౌండ్ ఉంది, ఇటు సైడ్ గ్రౌండ్ ఉంది, మధ్యలో మాల్ అన్నమాట. వచ్చేసామండి మాల్కి. కార్ పార్కింగ్ చేసుకోవడానికని వెళ్తున్నాం. ఇంకా మాల్కి వచ్చేసామండి. చాలా పెద్ద షాపింగ్ మాల్. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుంది, ఇప్పుడు వెళ్తున్నాం. బయటకు వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు, ఎన్ని అవర్స్ పడుతుందో ఇంకా చూడాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పార్కింగ్కే 2 ఫ్లోర్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అదంతా చాలా బాగుందండి. పార్కింగ్లోకి వచ్చేసాం. కార్ పార్క్ చేసేసి ఇంకా వెళ్తాం. నా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. హోప్ బాగుంటుందని. యాక్చువల్గా ఈరోజు సాటర్డే అండి, అంటే హాలిడే అని చెప్పాను కదా, ఫ్రైడే సాటర్డే. సో ఫ్రైడే సాటర్డే హాలిడేస్ కాబట్టి ఇక్కడ కొంచెం రష్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అంటే ఇప్పటి నుంచి వస్తూ ఉంటారు. పార్కింగ్ జోన్లో కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఏ టైం అవుతుందో చూడాలి. చాలా వెహికల్స్ ఉన్నాయి. యాక్చువల్గా కోవిడ్ టైంలో షాపింగ్ అంత సేఫ్ కాదు, కిడ్స్ని తీసుకొని రావడం. బట్ మాకు తప్పదు, ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళని వదిలేసి రావాలి అంటే. సో అందుకే తీసుకొచ్చాము. పార్కింగ్ అయిపోయిందండి. ఇంకా మాల్లోకి ఎంటర్ అయిపోదాం. మాస్క్ కంపల్సరీ. మాస్క్ లేకపోతే ఇక్కడ అలౌ చేయరండి, ఫైన్ వేస్తారు. మాస్క్ లేకపోతే అప్పటిదప్పుడైనా కొనుక్కోవాలి. సో ఇంకా షాప్లోకి వెళ్ళిపోయాం. ఐకియా మాల్ అనగానే అందులో ఏమేమి ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసా. ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అలాంటివి ఉంటాయి. కిచెన్ వేర్, డైనింగ్ టేబుల్, అంటే మన ఇంట్లోకి ఏదైతే డెకరేటివ్ పీసెస్ ఏమేమి కావాలో అవన్నీ ఉంటాయండి. అయితే ఇక్కడ ఏంటి అంటే నేను చూసిన దాన్ని బట్టి బయట రేట్స్కి ఇక్కడ రేట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. మళ్ళీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సోఫా సెట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. టీపై చూడండి, అలా చాలా మోడల్స్ ఉన్నాయి. వుడ్లో
వుడ్లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మళ్ళీ వారంటీ కూడా 10 ఇయర్స్ అలా ఉన్నాయి, 25 ఇయర్స్ వారంటీ అలా ఉంది. మెయిన్గా క్వాలిటీ అండి, క్వాలిటీ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ ఉంది. ప్రతిదీ కూడా మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు తీసుకొచ్చేస్తారు, ఇంటికి తీసుకొచ్చేసేసి వాళ్ళే ఫిట్ చేస్తారండి. లైక్ వార్డ్రోబ్స్ కానీ కబోర్డ్స్ కానీ అలాంటివి. సో మెటీరియల్ మాత్రం అల్యూమినియం ఉన్నాయి, వుడ్ ఉన్నాయి, చాలా స్టాండర్డ్ ఉంది. వాటి ఫిట్టింగ్ కూడా చాలా స్టాండర్డ్గా ఉందండి, బాగుంది. సో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కాకపోతే నేను బహ్రెయిన్లో ఉన్నాను కాబట్టి నేనేం తీసుకోలేదు ఫర్నిచర్ లాంటివి. సో చిన్న ఐటమ్స్ మాత్రమే నేను కొనుక్కున్నాను. కిచెన్ వేర్ కానీ ఇంట్లో కర్టెన్స్ అలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి. కర్టెన్స్ అయితే డిఫరెంట్ క్లాత్ అన్నమాట. సో క్లాత్ రెడీమేడ్గా ఉన్నాయి, లేకపోతే క్లాత్ తీసుకొని మనం స్టిచ్చింగ్ అయినా బయట చేసుకోవచ్చు కదా, అట్లా ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీ ఉందండి. సో చూడండి మీరు, సోఫా సెట్స్, పిల్లోస్, కుషన్స్ బయట రేట్స్కి ఇక్కడ నేను చూసిన రేట్స్కి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, అంతా బాగుందండి. సో మనకి ఏదైనా మోడల్ కావాలి అన్నా కూడా వాళ్ళు అలా కూడా డిజైన్ చేసేస్తారు మనకి. సో కొన్ని అయితే ఫ్రీ డెలివరీ అట్లా ఉంది. చూడండి లైట్స్, శాండ్లియర్ లైట్స్, డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. డైనింగ్ టేబుల్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చూడండి టీ టేబుల్స్ అని, సోఫా సెట్స్ అని, కర్టెన్స్, ఇంకా కిడ్స్ వేర్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. కిడ్ బెడ్స్, అందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు చూడనివి కూడా నేను చూశాను. సో మంచి మోడల్స్ ఉన్నాయి. కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం అసలు నేను ఇండియాలో ఉండుంటే మాత్రం కంపల్సరీ కొనుక్కుంటుండే. బట్ నేను బహ్రెయిన్లో ఉన్నాను కాబట్టి నేనేం తీసుకోలేదు. సో ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్, చిన్న క్యాండిల్స్ కానివ్వండి, ఇట్లా గోడకు పెట్టుకుంటాం కదా వార్డ్రోబ్స్, అలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి. వుడ్ కూడా క్వాలిటీ అనేది మెయిన్గా చెక్ చేసుకోవాలి కదా. క్వాలిటీ అనేది చాలా మంచి గుడ్ క్వాలిటీ ఉందండి, చాలా స్టాండర్డ్గా ఉంది. ఫస్ట్ మెటీరియల్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంది. వుడ్ ఉంది, అల్యూమినియం ఉన్నాయి, చాలా బాగున్నాయి. ట్యాప్స్, డిఫరెంట్ టైప్స్ ట్యాప్స్ అంటే డిజైన్స్ అన్నమాట. ఇప్పుడు వాల్కి మనము షీట్ వేసుకుంటాం కదా, సో డెకరేటివ్ అట్లా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. స్టిక్కర్స్, వాల్ స్టిక్కర్స్ ఇవన్నీ మీరు చూస్తుంది. సో సేమ్ న్యాచురల్ లానే అనిపిస్తుంది, బట్ న్యాచురల్ ట్రీస్ లానే అనిపిస్తుంది, కానీ అవి అన్నీ స్టిక్కర్స్ అండి. చూడండి, కర్టెన్స్ కానివ్వండి, సోఫాస్ కానివ్వండి, వార్డ్రోబ్స్ కానీ, ఇదంతా సెట్ అన్నమాట. సో ఫ్లవర్స్ అని అట్లా అన్ని రకాలుగా ఉన్నాయండి. సరే మీరు కూడా చూడండి. టీవీ డెకరేటివ్ ఇది పీస్ అన్నమాట, బౌల్. అది చాలా మంచిగా ఉంది, ఫ్లవర్ టైప్ ఉంది. చూడండి, ఇది టీవీ క్యాబిన్ అన్నమాట. అది టీవీ క్యాబిన్, అది వుడ్దండి, కానీ చాలా మంచి క్వాలిటీ ఉంది. అసలు మా డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి, ఫినిషింగ్ అది కూడా అసలు చూస్తే వుడ్ లాగా అనిపించలేదు, కానీ అది వుడ్ మెటీరియలే అన్నమాట. చూడండి, వాల్ స్టిక్కర్స్ అని, బెడ్ ల్యాంప్స్ అని, డైనింగ్ టేబుల్, కార్పెట్స్ అని, డోర్ మ్యాట్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్స్ అండి. డైనింగ్ టేబుల్స్లో కూడా వుడ్వి ఉన్నాయి. వుడ్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో వుడ్లో ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అట్లా అన్నమాట. చైర్స్, టీ టేబుల్స్, చూడండి ఇవన్నీ కూడా.
టేబుల్ కాస్ట్ వచ్చేసి 75 BD, చాలా రీజనబుల్ ప్రైస్. ఇదంతా వుడ్ అండి, కిందిది కూడా అది వైట్ వుడ్ లాగా అనిపిస్తుంది. వైట్ వుడ్డేనా? వైట్ వుడ్. ఇదేమో వుడ్ మెటీరియల్ చాలా బాగుంది, చాలా స్టాండర్డ్గా ఉంది. 2 చైర్స్, ఇవన్నీ మళ్ళీ సపరేట్ చార్జెస్. కప్స్, టిష్యూస్ పెట్టుకోవడానికి ఇవన్నీ ఇంకా సపరేట్ చార్జెస్. 75 BD, చాలా రీజనబుల్ ప్రైస్, చాలా బాగుంది. సూపర్ ఉంది, మెటీరియల్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక ఫ్లవర్ వాజు, ఇది ఒక ఫ్లవర్ వాజ్ వచ్చేసి 1.5 BD. దీనికి ఒక పాట్ ఇచ్చారు, ట్రీ ఇచ్చారు, చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ ట్రీ, సేమ్ న్యాచురల్ ట్రీ లానే ఉంది, చాలా బాగుంది. ఇది ఒక్కదానికి 1.5 BD. ఓకేనా? ఇదంతా కిచెన్ సెటప్, ఇదంతా కిచెన్ సెటప్ అండి. వాష్ బేసిన్ వచ్చింది, అక్కడ కబోర్డ్స్ వచ్చాయి, చాలా బాగుంది. ఇక్కడ స్టవ్ పెట్టుకోవడానికి ఉంది, డ్రాస్ ఉన్నాయి, ఇక్కడ లోపల వచ్చే డ్రాస్ ఉన్నాయి. ఇదంతా సెటప్ కలిపి 1498 అక్కడ చూడండి రేటు, 1498 రేటు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా వుడ్డేనండి. 2 చైర్స్ ఉన్నాయి, ఇవి సపరేట్. ఇందులో డ్రాస్ వచ్చాయి, చాలా ఉన్నాయి. సెటప్ మొత్తం కలిపి 1498 రూపీస్, 98 BD. ఇంత కూడా ఒక కిచెన్ సెటప్ అండి. దీని రేట్ వచ్చేసి 1459. డైనింగ్ టేబుల్ కూడా బాగుంది. ఇది చిమ్నీ, చిమ్నీ ఏ కంపెనీ? చిమ్నీ 99 BD. ఇది సిరామిక్ వచ్చింది, 64 BD. చూడండి, ట్యాప్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఏమైనా కప్స్ అలాంటివి పెట్టుకోవడానికి. ఇది ఒక ఫ్లవర్ వాజ్, బ్యూటిఫుల్ ఉంది ఫ్లవర్ వాజ్. గ్లాసెస్, కబోర్డ్స్. ఇదంతా అల్యూమినియం ఉన్నట్టుంది, అల్యూమినియం, చాలా బాగుంది. చూడండి, ఇంత పెద్దగా, 1/2 లీటర్ టీ పడుతుంది. ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్, ఇదంతా మీరు చూస్తుంది డ్రెస్సింగ్ రూమ్ అండి. డ్రెస్సింగ్ రూము అంతా వుడ్డే. బెడ్, ఒక్కోదానికి ఒక్కొక్క కాస్ట్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్, చిన్నపిల్లల బెడ్. ఇదొక బెడ్రూమ్ సెటప్ అండి. బెడ్రూమ్, కిడ్స్ రూమ్, కిడ్స్ రూమ్ సెటప్ చాలా బాగుంది. ఊగు
మేకప్ రూమ్. ఇక్కడ ఉన్నాయన్నీ కిడ్స్ టాయ్స్ అండి. డాల్ఫినా? డాల్ఫిన్ కదా? షార్కా? బాగుందా? చూడు ఎంతో ఎన్ని వీడియో చూడు. 8.900 8 BD 900 ఫిల్స్ కదా? నీకు నచ్చిందా? అదేంటి? ఇవన్నీ డైనోసార్ కదా? డైనోసార్సేనా? డైనోసార్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా? ఇదంతా కిడ్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. కిడ్ బెడ్స్ అవన్నీ. ఇది వచ్చేసి ఇది కిడ్ టబ్, చిన్న పిల్లలకి స్నానం చేపిస్తాం కదా, అలాంటి టబ్స్ అన్నమాట. షాపింగ్ మాల్ మాత్రం చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి. అసలు మాకు ఇప్పటికే వచ్చి 3 hours అవుతుంది. ఏమన్నా తీసుకున్నారా? పజిల్ టైప్, అది పజిల్ టైప్. హార్స్. చిన్నప్పుడు గుర్రబొమ్మ ఆడుకునే వాళ్ళం కదా, చెక్కది. మాస్క్, మంకీ మాస్క్ కనిపిస్తుంది. బెడ్ అండి, కిడ్ బెడ్. కింద ఒకరు పడుకోవచ్చు, పైన ఒకరు పడుకోవచ్చు. ఇదంతా వుడ్. చిన్నపిల్లల డైనింగ్ టేబుల్, 4 chairs కదా. దిస్ డైనింగ్ టేబుల్ వాజ్ ఆసమ్. చాలా బాగుంది. ఐకియాలో నిజంగా చాలా మంచి వెరైటీస్, చాలా మోడల్స్ ఉన్నాయి. మనం ఆర్డర్ చేసినా కూడా మనకి ఈ స్టైల్ కావాలి అన్నా కూడా వాళ్ళు చేసిస్తారంట. చాలా బాగుంది. చికెన్ షవర్మా ఎంత? 100 ఫిల్సా?
100 ఫిల్స్కి ఒక్క షవర్మా. ఒక షవర్మా. నార్మల్గా బయట ఎంత ఉంటుంది? బయట మాత్రం 300 450 ఫిల్స్ ఉంటుందంట. ఐకియాలో 100 ఫిల్సే ఒక షవర్మా. టేస్ట్ కూడా బాగుంది, బయట ఉన్నట్టే ఉంది. సూపర్. సూపర్ చికెన్ షవర్మా. హాయ్ అండి, షాపింగ్ అయిపోయేసరికి ఈ టైం అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం. అప్పుడిప్పుడు 2 o'clock వచ్చామండి. ఇప్పుడేమో టైం 6 అవుతుంది. సో చాలా పెద్ద షాపు. ఇప్పటికి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి.